హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్లో యూనిట్ 2లో టాపిక్ నేమ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఏ ఫెయిర్ కాయిన్ ఈజ్ టాస్డ్ 6 times, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 4 heads అన్నారు. అంటే ఒక కాయిన్ని 6 times టాస్ చేస్తే ఎగ్జాక్ట్లీ 4 times హెడ్ పడడానికి ఛాన్సెస్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఎన్నిసార్లు టాస్ చేశారు అనేది వచ్చేసి మనం ఎంతో ఇండికేట్ చేస్తారు. సో n ఈజ్ ఈక్వల్ టు 6. 4 హెడ్స్ పడడానికి ఛాన్సెస్ ఎంతో కనుక్కోమన్నారు కాబట్టి అది r అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ కనుక్కోవాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ p ఈజ్ ఈక్వల్ టు ఒక కాయిన్ని టాస్ చేస్తే 2 to the power n టోటల్ అవుట్కమ్స్ ఉంటాయని చెప్పాను. కాయిన్కి ఒక కాయిన్ అన్నాడు కాబట్టి 2 to the power 2 అవుతుంది. అది టోటల్ అవుట్కమ్స్. అడిగిన క్వశ్చన్ ఏంటి, హెడ్ పడడానికి ఛాన్సెస్ కనుక్కోమన్నాడు కాబట్టి ఒక కాయిన్ని టాస్ చేస్తే మనకి హెడ్ పడే ఛాన్స్ 1/2. అలాగే హెడ్ పడకపోవడానికి ఛాన్సెస్ కూడా 1/2. సో సక్సెస్, ఇది ఫెయిల్యూర్. సక్సెస్ ప్లస్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు 1 కావాలి. ప్రాబబిలిటీ ఎప్పుడు p + q ఈజ్ ఈక్వల్ టు మనకి 1 వస్తుంది. సో అడిగిన క్వశ్చన్ 4 హెడ్స్ పడడానికి ఛాన్సెస్ ఎంత, ఎన్నిసార్లు, 6 సార్లు ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు. సో ఫార్ములా వచ్చేసి యూజింగ్ బైనామియల్ థీరం p ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు NCR p/r q/n - r. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏంటంటే r అంటే 4, అంటే 4 హెడ్స్ పడడానికి ప్రాబబిలిటీ కాబట్టి p ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు NCR, n అంటే 6, CR, p ఈజ్ నథింగ్ బట్ 1/2 హోల్ పవర్, r ఈజ్ 4, q అంటే 1/2, n - r 6 - 4. సో 6c4 అంటే NCR ఫార్ములాలో ఉంది. NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ NCR. సో ఇక్కడ n వచ్చేసి 6 ఉంది. 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 4 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, r ఈజ్ 4 ఫ్యాక్టోరియల్. సో 1/4 అంటే 1, 2/4కి 2/4. సో 6 - 4 2 అవుతుంది, 1/2/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 4 ఫ్యాక్టోరియల్కి 4 ఫ్యాక్టోరియల్ 1 బై, ఈ రెండు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. 4 + 2 6. ఈ 4 ఫ్యాక్టోరియల్, ఈ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1s 2, 3 times క్యాన్సిల్ అవుతుంది. సో 3 5s 15 బై 2/6 అంటే 32. సో 15/32. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఒక 4 హెడ్స్ పడడానికి 6 times ఒక కాయిన్ని టాస్ చేస్తే 4 times హెడ్ పడడానికి ప్రాబబిలిటీ వచ్చేసి మనకి 15/32 ఉంటుంది. సో వన్ మోర్ ప్రాబ్లమ్. డిటర్మైన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద సమ్ 6 ఎగ్జాక్ట్లీ 3 times ఇన్ 7th rows విత్ ఏ పెయిర్ ఆఫ్ ఫెయిర్ డై అన్నాడు. సో ఒక డైని 7 times త్రో చేస్తే, పెయిర్ అన్నాడండి. పెయిర్ అంటే రెండు డైలను త్రో చేస్తే 7 times వాటి మీద పడిన నెంబరు 6 రావడానికి, ఎగ్జాక్ట్లీ 3 times 6 రావడానికి ప్రాబబిలిటీ ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. సో సొల్యూషన్ n ఈజ్ ఈక్వల్ టు 7 times, r ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 3 times సమ్ 6 రావడానికి అడుగుతున్నాడు కాబట్టి r వచ్చేసి 3. సో నెక్స్ట్ p కనుక్కోవాలి కాబట్టి పెయిర్ ఆఫ్ డై అన్నాడు. సో ఒక డైకి వచ్చేసి టోటల్ అవుట్కమ్స్ ఫార్ములా 6/n, 6 to the power n అంటే పెయిర్ డైస్, పెయిర్ అంటే 2 days కాబట్టి 2, 6/2 36. అది టోటల్ అవుట్కమ్స్. నెక్స్ట్ పాసిబిలిటీస్, ఫస్ట్ డై అలాగే సెకండ్ డై. ఫస్ట్ డై మీద మనకి 6 నెంబర్స్ ఉంటాయి, సెకండ్ డై మీద కూడా 6 నెంబర్స్ ఉంటాయి. సో 2 డైస్ మీద పడిన నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 6 రావడానికి ఛాన్సెస్ అడుగుతున్నాడు. ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 5 పడితే ఈ రెండు యాడ్ చేస్తే 6 వస్తుంది.
నెక్స్ట్ ఫస్ట్ డై మీద 2, సెకండ్ డై మీద 4 పడినప్పుడు 6 అవుతుంది. ఫస్ట్ డై సెకండ్ డై రెండిటి మీద 3 పడినా 6 వస్తుంది. ఫస్ట్ డై మీద 4, సెకండ్ డై మీద పడితే 2 పడితే ఇప్పుడు 6 అవుతుంది. ఫస్ట్ డై మీద 5, సెకండ్ డై మీద 1 పడినప్పుడు 6 వస్తుంది. సో 1 2 3 4 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. పి క్యూ రావాలంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి. సో 1 మైనస్ 5/36. సో 36 మైనస్ క్రాస్ మల్టిప్లై చేయండి. 36 మైనస్ 5/36 దట్ ఈక్వల్ టు 31/36. నెక్స్ట్ ఫార్ములా పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్ పి పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్. సో ఎన్ ఈజ్ 7, సి ఆర్ ఈజ్ 3, పి ఈజ్ 5/36 హోల్ పవర్ ఆర్, క్యూ ఈజ్ 31/36 whole power n minus r. n is 7, r is 3. 7 minus 3 4. So 7c3 is NCR formula. 7 factorial by n minus r. 7 minus 3 4 factorial into 3 factorial into 5/36 whole power 3, 31/36 whole power 4. So 7 factorial ni 7 into 6 into 5 into 4 factorial. 4 factorial alage రాయండి. 3 factorial ni 3 into 2 into 1. This is 5 power 3 by 36 power 3, 31 power 4 by 36 power 4. ఈ 3ని రెండిటికి స్ప్లిట్ చేసి రాశాను. దట్ ఈక్వల్ టు ఈ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1s 2 3s, ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. సో 7 5s 35 ఇంటూ, సో 5 క్యూబ్ 125, 31 హోల్ పవర్ 4 డివైడెడ్ బై, ఇక్కడ ఈ రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 36 హోల్ టు ద పవర్ 4 + 3 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో వన్ మోర్ సమ్. ఏ డై ఈజ్ థ్రోన్ 6 times. If getting an even number is a success, find the probability of at least 1 success, less than or equal to 2 success and 4 success. సో దీంట్లో 3 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ ఒక డైని 6 times త్రో చేశాను అన్నారు, అంటే n ఈజ్ ఈక్వల్ టు 6. ఎన్ని డైస్ మనకి, ఏ డై అంటే ఒక డైని మాత్రమే త్రో చేశారు. ఒక డై అంటే దాని మీద మనకి 6 నెంబర్స్ ఉంటాయి. సో P ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఒక డై కాబట్టి మనకి టోటల్ 6 నెంబర్స్ ఉంటాయి. సో ఇఫ్ గెట్టింగ్ అండ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఏ సక్సెస్ అన్నాడు. సో ఇట్లా ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి మనకి, 2 4 6, మొత్తం 3 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ వచ్చేసి 3, టోటల్ నెంబర్ వాల్యూస్ వచ్చేసి 6. సో 3/6 అంటే 1/2. దీని నుంచి క్యూ వాల్యూ కనుక్కోవాలి అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ చేయండి. 1 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో పీ వాల్యూ వచ్చేసింది, క్యూ వాల్యూ వచ్చింది, ఎన్ తెలిసిపోయింది. సో నెక్స్ట్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్, ఎట్లీస్ట్ 1 సక్సెస్. ఎట్లీస్ట్ 1 సక్సెస్. సో ఎట్లీస్ట్ 1 సక్సెస్ మీనింగ్ ఏంటి అంటే, ఎట్లీస్ట్ అంటే ఒకటి కానీ ఒకటి కన్నా ఎక్కువ అని అర్థం అండి. ఎట్లీస్ట్ 1 అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 5 అప్ టు n ఈక్వల్ టు 6 వరకు ఇచ్చారు కాబట్టి 6 వరకు కావచ్చు. అంటే ఇప్పుడు దీనికి మనం ప్రాబిలిటీ కనుక్కోవాలంటే P ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు 1, P ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ సో ఆన్, P ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు 6 వరకు కనుక్కోవాలి. యాక్చువల్గా ప్రాబిలిటీ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0 1 2 3 అండ్ సో ఆన్ 6. ఈ క్వశ్చన్ వరకు ఇచ్చిన నెంబర్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో 6 n ఈజ్ ఈక్వల్ టు 6 వరకు ఇచ్చారు కాబట్టి 6 నెంబర్స్ తీసుకున్నాను. బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎట్లీస్ట్ 1 సక్సెస్ అంటే 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 5 6 వీటన్నిటి దగ్గర కనుక్కుంటేనే ఎట్లీస్ట్ 1 సక్సెస్కి ప్రాబిలిటీ వాల్యూ తెలుస్తుంది. అయితే ఇన్ని కనుక్కోవడం కష్టమవుతుంది కాబట్టి ఇందులో నుంచి మనకి ఏ వాల్యూ అడగలేదు, 0 అడగలేదు కాబట్టి మన టోటల్ ప్రాబిలిటీ వచ్చేసి 1 అని చెప్పాను. ఆ 1లో నుంచి
ఏదైతే లెస్ చేశానో దాన్ని మైనస్ చేసేయండి. అప్పుడు అట్లీస్ట్ 1 వాల్యూ వచ్చేస్తుంది. అంటే వీటన్నిటి వాల్యూస్ తెలిసిపోతాయి. సో నేను వీటన్నిటికీ విడివిడిగా కనుక్కునే కన్నా టోటల్ ప్రాబబిలిటీలో నుంచి ఇక్కడ ఏ నెంబర్ అయితే వదిలేసానో ఆ నెంబర్ని మైనస్ చేస్తున్నాను. అప్పుడు ఈ ప్రాబబిలిటీ మొత్తం తెలిసిపోతుంది. అట్లీస్ట్ 1 వాల్యూ వచ్చేస్తుంది. సో 1 మైనస్, సో ఫార్ములా NCR P పవర్ R, P ఈజ్ 1/2 R Q పవర్ N మైనస్ R, 6 మైనస్ 0 6, దట్ ఈక్వల్ టు 1 మైనస్ 6 0 అంటే 1, ఎనీథింగ్ పవర్ 0 1. సో ఈ టోటల్ వాల్యూ 1 అవుతుంది. 1/2 పవర్ 6 ఈజ్ 64. సో ఎల్సిఎం తీసుకుంటే 64 మైనస్ 1/64, దట్ ఈక్వల్ టు 63/64. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 సక్సెస్ కనుక్కోమన్నారు. P ఆఫ్ X లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 సక్సెస్ అని అడిగారు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కానీ 2 కన్నా తక్కువ. సో R ఈజ్ ఈక్వల్ టు 0, P ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ P ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు 2 వరకు కనుక్కోమన్నారు. సో ప్రాబబిలిటీ ఆఫ్ సేమ్ ఫార్ములా NCR ఫార్ములా వాడండి. NCR P పవర్ R Q పవర్ N మైనస్ R. నెక్స్ట్ దీనికి అప్లై చేయండి. NCR P పవర్ R Q పవర్ N మైనస్ R. నెక్స్ట్ సేమ్ దీనికి అప్లై చేయండి. NCR P పవర్ R Q పవర్ N మైనస్ R. సో ఇదంతా 1 అయిపోతుంది. ఇంకా 1/2 పవర్ 6 6C1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ R ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్ 1/2 ఇంటూ 1/2 పవర్ 5. నెక్స్ట్ 6C2 NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ R ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్ 1/2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4. సో 1/2 పవర్ 6. సో ఈ 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్గా ఎక్స్పాండ్ చేయండి. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, బేసెస్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. సో ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్గా రాసుకోండి. సో ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. సో ఇక్కడ నేను న్యూమరేటర్లో 4 ఫ్యాక్టోరియల్ వరకు ఎందుకు ఎక్స్పాండ్ చేస్తున్నానంటే నాకు డినామినేటర్లో కూడా 4 ఫ్యాక్టోరియల్ ఉంది. అప్పుడు దీన్ని నేను క్యాన్సిల్ చేసుకోవడానికి వీలవుతుందని అక్కడ వరకు ఎక్స్పాండ్ చేసి ఆపేసాను. సో ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, ఇక్కడ 2 1s అండ్ 2 3s క్యాన్సిల్ అవుతుంది. సో అన్నిట్లో నుంచి 2 పవర్ 6 కామన్ తీసేయండి. ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 6 మిగిలింది, ఇక్కడ 3 5s 15 మిగులుతుంది. సో 1/2 పవర్ 6 ఈజ్ 64. సో 21 ప్లస్ 1 22, దట్ ఈక్వల్ టు 22/64, దట్ ఈక్వల్ టు 132, 11/32. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 4 సక్సెస్ n R ఈజ్ ఈక్వల్ టు 4. ఓన్లీ 4 ఇచ్చారు అంటే ఎగ్జాక్ట్లీ 4 అని అర్థం. అంటే R వాల్యూ వచ్చేసి 4. ఫార్ములా NCR P పవర్ R Q పవర్ N మైనస్ R, 6 మైనస్ 4 2. సో 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 4 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 1/2 పవర్ 4 ఇంటూ 1/2 స్క్వేర్. 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 1/2 పవర్ 6. 4 4 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 1s 2 3s. సో 15/64. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.